హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి సరిది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలాంటివి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ బ్యాంకులో 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2025 విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్కేల్ 1, 2, 3, 4 కేటగిరీల్లో మొత్తం 171 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 13 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును. ఖాళీల వివరాల్లోకి వెళ్ళినట్లయితే చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ అని మొత్తం 3 విభాగాల్లో ఈ పోస్టులు అనేది డివైడ్ చేసి మనకి 171 పోస్టులు అనేవి నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేశారండి. విభాగాలు: క్రెడిట్ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కోఆపరేటివ్ క్రెడిట్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, రిస్క్ మేనేజ్మెంట్, ఐటీ రిస్క్ మేనేజ్మెంట్, డేటా అనలిస్ట్, కంపెనీ సెక్రటరీ, చార్టెడ్ అకౌంట్ అని డిఫరెంట్ విభాగాల్లో ఈ పోస్టులన్నీ కూడా ఉన్నాయండి. అర్హత: సంబంధిత విభాగంలో సిఏ, సిడబ్ల్యూఏ, ఐసిడబ్ల్యూఏ, ఐసిఏఐ, పీజీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, డిగ్రీ, ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడీబీఎం, ఎల్ఎల్బి వీటితో పాటు పని అనుభవం కూడా ఉండాలని అడుగుతున్నారండి. ఏజ్ లిమిట్ 23 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ మధ్య ఉండాలి. ఎంపిక విధానం అనేది దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత రాత పరీక్ష ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ అండి. తర్వాత ఇంటర్వ్యూ చేసి ఈ పోస్టులకు అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చి ఓసీ, ఓబీసీ అభ్యర్థులు 1000 రూపీస్ పే చేయాలండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులు 175 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఓపెన్ అవుతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. 23 సెప్టెంబర్ 2025 నుంచి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. 13 అక్టోబర్ 2025 అనేది లాస్ట్ డేట్ అండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు, లింక్స్ అనేవి మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేశానండి. ఇండియన్ జాబ్స్ జోన్ వెబ్సైట్ నేమ్ ఒకసారి డిస్క్రిప్షన్లో వెళ్ళి మన వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి. దాంట్లో అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్స్ ద్వారా మీరు కొత్త వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, పాత వాళ్ళు అయితే ఏ విధంగా ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆ లింక్స్ ద్వారా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయండి. వెబ్సైట్ని అనేది ఒకసారి సందర్శించండి, మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ 2025 అనేది క్లియర్గా నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 23/9/2025, క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 13 అక్టోబర్ 2025, క్లోజర్ ఆఫ్ ఎడిటింగ్ అప్లికేషన్ డీటెయిల్స్ 13 అక్టోబర్ 2025, లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ 28 అక్టోబర్ 2025, ఆన్లైన్ ఫీ పేమెంట్ 23 సెప్టెంబర్ 2025 టు 13 అక్టోబర్ 2025 అని క్లియర్గా మెన్షన్ చేశారండి. మీరు కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళైతే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే క్లియర్గా అందులో మెన్షన్ చేశారండి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్. దీనికి సంబంధించిన ఒక్కొక్క ఆప్షన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇవన్నీ ఫిల్ అవుతాయండి. లాస్ట్ పేమెంట్కి వెళ్తుంది. పేమెంట్ అనేది త్రూ ఆన్లైన్ ద్వారా మీరు పే చేయొచ్చు. ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అంటే కొత్త వాళ్ళు ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేము, మిడిల్ నేము, కన్ఫర్మ్ మిడిల్ నేము, లాస్ట్ నేము, కన్ఫర్మ్ లాస్ట్ నేము, ఫుల్ నేమ్ అనేది మీకు ఆటోమేటిక్గా ఇక్కడ షో చేస్తుంది. మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా షో చేస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినట్లయితే నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది వెళ్తుంది. మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఏ విధంగా చేయాలి అనేది పక్కనే ఉన్న హౌ టు అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. హౌ టు అప్లై అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అందులో క్లియర్గా మెన్షన్ చేశారండి. ఫోటోకి సంబంధించిన డీటెయిల్స్, సిగ్నేచర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అందులో క్లియర్గా మెన్షన్ చేశారండి. మీరు క్లియర్గా చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం అప్లై చేసుకోవాలండి.
ఫీజు పేమెంట్ సంబంధించిన ఆప్షన్ అనేది ఉంటుంది. ఫీజు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా చేసిన తర్వాత సబ్మిట్ కొట్టినట్లయితే మీ అప్లికేషన్ అనేది అప్లై అయిపోతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.